రైతు మిత్రులకు నమస్కారం. నేను మీ రైతు బిడ్డ వట్టికుటి చిరంజీవి. ప్రస్తుతం మనం ఉన్నది సూర్యాపేట జిల్లా గరడపల్లి మండలం తాళమనకాపుర గ్రామం. అయితే ప్రస్తుతం వరిలో రెండవ పిచికారీ ఏ సమయంలో చేసుకోవాలి, ఎలాంటి మందులను పిచికారీ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ మందుల గురించి తెలుసుకోబోయే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని చూసి లైక్ చేసుకుంటారని ఆశిస్తున్నాము. అయితే సాధారణంగా నాటు వేసిన 50 రోజుల నుండి 60 రోజుల మధ్యలో, అంటే వరి గంట కట్టే దశ నుండి చిరుపొట్ట దశలో ఈ రెండో దఫా మందులను పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మనం సరైన సమయంలో అయితే ఈ మందులను పిచికారీ చేసుకున్నట్లయితే మనకు వరికి జరిగేటువంటి నష్టాన్ని అయితే మనం ముందుగా నివారించుకోవచ్చు. సరైన సమయంలో అంటే మందులను పిచికారీ చేసుకున్నట్లయితే ఊస తిరిగేటువంటి అవకాశం, అంటే తెల్లేరిసిపోయే అవకాశం మనం చాలా వరకు నివారించుకున్న వాళ్ళం అవుతాం. అయితే గంట వచ్చే సమయంలో, అదేవిధంగా చిరుపొట్ట దశలో వచ్చేటువంటి తెగుళ్ళు మనం చూసినట్లయితే పొడ తెగులు, మెడవీర్పు తెగులు, పాంపొడ తెగులు, అదేవిధంగా కాటుక తెగులు, బ్యాక్టీరియా ఎండాకు తెగులు. అంటే బ్యాక్టీరియా ఎండాకు తెగులు అంటే మనకి కొసలు అనేది ఎర్రగా అనేది కావటం అయితే జరుగుతుంది. మనం రైతులకి అదైతే తెలిసే ఉంటుంది. వీటి నివారణకు మనం ఏ మందులను పిచికారీ చేసుకోవాలో ఒకసారి తెలుసుకుందాం. అదేవిధంగా ప్రస్తుతం మనం యాసంగి సీజన్ నడుస్తుండటంతో మార్నింగ్ అంటే తెల్లవారుజామున అయితే మంచు అనేది చాలా ఎక్కువగా కురవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఆఫ్టర్నూన్ టైంలో అయితే ప్రస్తుతానికి అయితే ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల దోమపోటు ఆశించే అవకాశాలు అయితే మనకు చాలా వరకు చూస్తూనే ఉన్నాము. అయితే వరిలో మనం ప్రస్తుతం ఏ సమయంలో అయితే పిచికారీ చేసుకోవాలి, అది ఎప్పుడు ఏ మందులను అయితే పిచికారీ చేసుకోవాలో ఒకసారి అయితే మనం తెలుసుకుందాం. మనకి పురుగు మందులు అయితే యాంప్లిగోని మనం క్లోరంత్రనిపోల్ 10% ప్లస్ లమిడోసైక్లరిన్ 5% ఈసీ అయితే మనకు ఇందులో అయితే టెక్నికల్ అయితే కలిసి ఉంటుంది. ఇది వచ్చేసి ఒక ఎకరానికి 80 ml చొప్పున దీని యొక్క ధర వచ్చేసి 750 రూపాయల వరకు అయితే మనం దీన్ని అయితే చూడటం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి పురుగులను అయితే నివారించడానికి అయితే మనకి పనిచేస్తుంది. అదేవిధంగా ఎఫ్ఎంసి వాళ్ళది కొరాజెన్ దీనినైతే మనకి దీనిలో ఉండేటి కెమికల్ అయితే క్లోరాంత్రనిపోల్ 18.5% W/WSCని కలిగి ఉంటుంది. ఇది ఒక ఎకరానికి 80 ml చొప్పున మనమైతే పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్లో దీని యొక్క ధర వచ్చేసి 1100 రూపాయల వరకు అయితే దీనిని మనం మార్కెట్లో అయితే దొరుకుతుంది. అదేవిధంగా మనకి వాటితో పాటుగా ధనుకా వాళ్ళది మోర్టార్, దీంట్లో వచ్చేసి కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 75% SGని కలిగి ఉంటుంది. ఇది ఒక ఎకరానికి వచ్చేసి 200 గ్రాముల చొప్పున మనమైతే పిచికారీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి అయితే మనకైతే పురుగునైతే నివారించడానికి అయితే మనకైతే ఇవి ఉపయోగపడతాయి. వీటితో పాటుగా ఫంజిసైడ్ అంటే తెగుళ్ళ నివారణకు మనమైతే అమిస్టోటాప్ని అయితే మనమైతే రికమెండేషన్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఒక టాప్ బ్రాండ్. దీంట్లో వచ్చేసి కెమికల్ వచ్చేసి అజోక్సిస్ట్రోబిన్ 18.5% ప్లస్ డైపనోకోనజెల్ 11.4% ఈసీని అయితే కలిగి ఉంటుంది. ఇది ఎకరానికి వచ్చేసి 200 ml చొప్పున మనమైతే పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. దీని యొక్క మార్కెట్ ధర వచ్చేసి 850 నుండి 900 వరకు అయితే మనం దీని యొక్క ధరను అయితే చూసుకోవచ్చు. ఇది వచ్చేసి అన్ని రకాల డిసీజ్ నుండి మనకైతే రక్షించబడుతుంది. అదేవిధంగా బేయర్ వాళ్ళది నాటివోనైతే దీంట్లో వచ్చేసి కెమికల్ వచ్చేసి టెబుకోనజోల్ 50%, ట్రైప్రోక్లోస్ట్రోబిన్ 25%, W/W 75% WGని కలిగి అయితే ఉంటుంది. ఇది ఒక ఎకరానికి వచ్చేసి 150 గ్రాములు మనమైతే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్లో దీని యొక్క ధర వచ్చేసి 850 రూపాయల వరకు అయితే మనం చూడవచ్చు. అదేవిధంగా దీంతో పాటుగా డూపాయింట్ వాళ్ళది, అదేవిధంగా కోర్టోవా వాళ్ళది మన గెలిలియో సెన్సా, ఇది వచ్చేసి దీనిలో ఉన్నటువంటి కెమికల్ వచ్చేసి పికోక్సిస్ట్రోబిన్ 6.78%, ట్రైసైక్లాజోల్
20.33% W/WSCని అయితే ఇదైతే కలిగి ఉండటం అయితే జరుగుతుంది. ఇది ఒక ఎకరానికి వచ్చేసి 400 mA చొప్పున మనమైతే పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. దీని యొక్క ధర వచ్చేసి రూ. 850 నుండి మనకైతే లభించడం అయితే మనం చూడొచ్చు. అదేవిధంగా మనకి దోమపోటు ఉధృతి కనుక ముందే మనం గమనించినట్లయితే మనకి దోమపోటు తగల ముందుకే మనకైతే ఈ పెక్సలన్ అనేది మనం కొట్టుకోవాలి. అదే కొట్టుకున్నట్లయితే దీనిని ఒక ఎకరానికి వచ్చేసి 94 mA చొప్పున మనమైతే పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. దీని యొక్క ధర వచ్చేసి రూ. 1,400 వరకు మనం తెలుసుకొని ఉంటున్నాం. రూ. 1,400 వరకు ఉంటుంది. వీటితో పాటుగా మనకి పొడ తెగులు అనేది తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు అయితే మనమైతే చూడండి, మనకి ఒక పొడ తెగులు అయితే తీవ్ర స్థాయిలో ఉంటే మాత్రానికి మనమైతే పల్సర్ని అయితే మనమైతే రికమెండేషన్ చేసుకొని పల్సర్ అయితే చాలా మంచిగా అయితే మీదైతే పనిచేయడం అనేది జరుగుతుంది. దీనిలో ఉండేటువంటి కెమికల్ వచ్చేసి థైఫ్లూజామైడ్ 24% SCని అయితే ఇది కలిగి ఉంటుంది. ఇది వచ్చేసి ఒక ఎకరానికి 150 ml చొప్పున అంటే 150 ml చొప్పున ఒక ఎకరానికి అయితే మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. దీని యొక్క ధర వచ్చేసి రూ. 530 వరకు ఉంటుంది. దీనితో పాటుగా పాంపొడ తెగులు, అదేవిధంగా అగ్గి తెగులు, బ్యాక్టీరియా ఎండాకు తెగులు అనేది చాలా ఎక్కువ విపరీతంగా ఉన్నట్లయితే మనం అనేది వీటినైతే మనమైతే వీటితో పాటుగా అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటుగా కాంటాప్లస్ని స్ప్రే చేసుకోవాలి. దీంట్లో వచ్చేసి హెక్సాకానజోల్ 5% అయితే మనం చూడవచ్చు. ఇది ఒక లీటర్ వచ్చేసి రూ. 650 నుండి ఉంటుంది. దీనితో పాటుగా సివిక్ని అయితే మనమైతే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. దీనిలో వచ్చేసి కెమికల్ వచ్చేసి ట్రైసైక్లాజోల్ 75% SCని, అదేవిధంగా ఒక ఎకరానికి వచ్చేసి 120 గ్రాములనైతే మనం స్ప్రే చేసుకోవాలి. మార్కెట్లో దీని ఒక ధర వచ్చేసి రూ. 230 నుంచి అయితే మనం చూడటం అయితే జరుగుతుంది. దీంతో పాటుగా ఎండాకు తెగులు ఉన్నప్పుడైతే మనమైతే ఈ ప్రాంటమైసిన్ అయితే మనమైతే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి ఒక ఎకరానికి వచ్చేసి 100 గ్రాముల నుండి మనం ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. దీని ఒక ధర వచ్చేసి రూ. 200 నుంచి మనకైతే అందుబాటులో ఉంటుంది. మనం ఇప్పుడు ఉన్నటువంటి ఈ మందులు అయితే దేన్ని ఒకదాన్ని మనకి అదే ఇన్సెక్టిసైడ్స్ అయితే మేము రికమెండ్ చేసేది అయితే కోరాజన్ని, అదేవిధంగా మా పురుగు మందుని అయితే కోరాజన్, అదేవిధంగా ఫంజిసైడ్ అంటే తెగుళ్ళకి అయితే మాత్రానికి నాటివోని లేదా గిరిలియా సెన్సోని అయితే మేమైతే రికమెండ్ చేస్తున్నాం. అదేవిధంగా దోమకైతే ఫెక్సలాన్ని మనమైతే స్ప్రే చేసుకున్నట్లయితే మన పొలంలో ఉన్నటువంటి దాడితో పాటుగా కాంటాప్లస్ని కూడా కలుపుకొని మనం స్ప్రే చేసుకున్నట్లయితే అది తక్కువ ఖర్చుతోటి, అదేవిధంగా మనం పొలంలో ఉన్నటువంటి మన శక్తి మేరకు పంట దిగుబడిని అయితే మనమైతే పెంచుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీకు ఇలాంటి సమాచారం కావాలంటే మా యొక్క ఛానల్లోకి వెళ్ళి మేము డ్రమ్ సీడ్ కానీ వెదజల్లే పద్ధతి ద్వారా మేమైతే ఎక్కువగా అయితే వరిని అయితే పండించడం అనేది జరుగుతుంది. మా వీడియోలోకి వెళ్ళి కలుపు మందులకు సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా మీరైతే చూసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.